నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దేవునికి స్తోత్రం. దినదినము చనిపోవుట. దేనికి చనిపోవుట? చూపులకు చనిపోవుట, తలంపులకు చనిపోవుట, ఆలోచనలకు చనిపోవుట, నడకకు పడకకు చనిపోవుట, చేతలకు తప్పుడు చేష్టలకు చనిపోవుట అనేది మనం చేయాలి. అది సాధన, భక్తి సాధన, బాధ్యత, మన బాధ్యత, మన వంతు పోరాటం మనం చేయాలి. కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, అయినా మనలో ఆశ జావకూడదు. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? దేవునికి ఇష్టంగా నేను బతకాలి, ఎక్కడ కూడా దేవుడు అభ్యంతరపడే పనులు నేను చేయొద్దు అనే ఆశ వీడికి ఉందా లేదా చూస్తాడు. కొంతమందికి ఆశ ఉంటుంది, కొంతమందికి ఆశ ఉండదు. మరొక భాషలో చెప్పాలంటే బైబిల్ భాషలో, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. బాగుంది. ఏం కొండ? ఏం కొండ? ఎక్కలేనంత ఎత్తైన కొండ, నిటారుగా ఉంది, చాలా ఎత్తుగా ఉంది, నా వల్ల అయితే కాదు. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే అసలు ఆశ తీసేసుకుంటాడు. అసలు మన వల్ల గాలిెత్తి యాడెక్కుతాం, వేస్ట్, ప్రయత్నమే వ్యర్థం, అనవసరం, జరగదు. దీన్ని రాజీ పడిపోతాడు. ఇలా రాజీ పడిపోయే వాళ్ళంతా పాపానికి చిక్కి బందీలై ఎఫెక్ట్ అవుతారు. దేవుడు కూడా వాళ్ళని వదిలేస్తాడు, ఎందుకంటే వాడికి ఆశ లేదు. ఏమి లేదు? ఆశ లేదు. ఆశ గలవాడు ఏం చేస్తాడో తెలుసా? కనీసం ఎక్కడానికి ట్రై చేస్తాడు, 4 మెట్లు ఎక్కి మళ్ళీ పడతాడు అనుకో, పడ్డోడు మళ్ళీ ఆడే కూర్చోడు, మళ్ళీ ఎక్కుదామని మళ్ళీ ట్రై చేసి ఈసారి ఇంకో 2 మెట్లు 6 మెట్లు ఎక్కి మళ్ళీ కింద. దేవుడు అంటాడు, ఎందుకురా పడుతున్నావు అనడు. సరే ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, ప్రయత్నం అయితే చేస్తున్నాడు, పడుతున్నాడు, ఎక్కుతున్నాడు, పడుతున్నాడు, ఎక్కుతున్నాడు, వీడికి విసుగొచ్చి విరమించుకుంటున్నాడా, మళ్ళా ట్రై చేస్తున్నాడా అనేది చూస్తాడు. ఆ ఆశ నీలో ఉన్నంత వరకు దేవుని చేతిలో నువ్వు ఉన్నట్టే. పోరాడినంత వరకు నువ్వు దేవుని చేతిలో ఉన్నట్టే. పోరాటం మానేశావా, ప్రయత్నం ఆపేశావా, ఎక్కడానికి ఇంకా వేస్ట్ ప్రయత్నం అని ఆశలు ఉడిగిపోయి దిగజారి కూలబడిపోయావా, దేవుడు నిన్ను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ నీ గుండెల్లో ఎక్కాలన్న ఆశ మాత్రం నీలో స్థిరంగా ఉన్నట్టయితే దేవుడే నిన్ను చెయ్యి పట్టుకొని ఎక్కిస్తాడు. అందుకే దావీదు అన్నాడు, దేవా, నా కళ్ళ ముందు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఉంది, ఎక్కాలన్న ఆశ నాకుంది, ఎక్కలేకపోతున్నాను, ఎక్కడానికి ట్రై చేసి చాలాసార్లు వెళ్ళగలబడ్డాను. అయితే ఒక్కటి అడుగుతున్నాను నిన్ను, దయచేసి నేను ఎక్కలేను కానీ, ఎక్కాలన్న ఆశ నాలో చావదు కానీ, నా యందు దయ ఉంచి నువ్వు నన్ను ఎక్కించమని అడిగాడు. మనందరి గుండెల్లో ఈ ఆశ, ఈ వాంఛ ఉండాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, హృదయము దేవునికి ఇవ్వటం సులభమా, శరీరమును దేవునికి ఇవ్వటం సులభమా? ఒక్కసారి మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి. హృదయము దేవునికి ఇవ్వటం సులభమా, శరీరమును దేవునికి ఇవ్వటం సులభమా? అంటే చాలామంది ఫస్ట్ వాడిన డైలాగ్ ఏంటంటే హృదయమే అన్నా.